వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే గోల్డ్ రేట్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో మనము బంగారం కొనేటప్పుడు చాలామంది చేసే కొన్ని ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం. ఈ తప్పులను తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఇటువంటి తప్పులను మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండవచ్చు. అదేవిధంగా వేల కొద్ది రూపాయలను మనం సేవ్ చేసుకోవచ్చు. జనరల్గా బంగారం అనేది మన భారతీయులకు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక పెట్టుబడి, ఒక భద్రత, ఒక భావోద్వేగం కూడా. పెళ్ళిళ్ళు, పండగలు, శుభకార్యాలు ఇలా సందర్భం ఏదైనా సరే బంగారం కొనడం చాలా సాధారణం. కానీ చాలామంది సరైన సమాచారం తెలుసుకోకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. దీనివల్ల వేల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో బంగారం కొనేటప్పుడు చాలామంది చేసే 10 ముఖ్యమైన తప్పులు ఏమిటి, వాటిని ఎలా నివారించాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ వీడియోని ముందుగా ఒక లైక్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చివర్లో చాలామందికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చెప్తాను. ఇప్పుడు చాలామంది చేసే ముఖ్యమైన తప్పులు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా మొదటి తప్పు, BIS హాల్మార్క్ చూడకపోవటం. బంగారం కొనేటప్పుడు చాలామంది చేసే మొదటి తప్పు హాల్మార్క్ ఉందా లేదా అని చూడకపోవటం. ముందుగా BIS హాల్మార్క్ అంటే ఏమిటో తెలుసుకుందాం. BIS అంటే భారతీయ ప్రమాణాల బ్యూరో. ఈ సంస్థ బంగారం స్వచ్ఛతను పరీక్షించి ప్రమాణాల ప్రకారం ఉందా లేదా అని నిర్ధారిస్తుంది. ఉదాహరణకి 22 క్యారెట్ బంగారంపై 916 అనే ముద్ర ఉంటుంది. అంటే ఆ నగలో 91.6% స్వచ్ఛమైన బంగారం ఉందని అర్థం. హాల్మార్క్ లేకపోతే మీరు కొన్న బంగారం నిజంగా ఎంత స్వచ్ఛమైనదో చెప్పడం చాలా కష్టం. అందుకే ఎప్పుడు BIS హాల్మార్క్ ఉన్న బంగారాన్ని కొనండి. ఇప్పుడు చాలామంది చేసే రెండవ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే రెండవ తప్పు బిల్ తీసుకోకపోవటం. కొంతమంది బిల్ తీసుకుంటే పన్ను ఎక్కువ అవుతుందని భావించి బిల్లు లేకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. బిల్ ఉంటే భవిష్యత్తులో అమ్మేటప్పుడు లేదా మార్చేటప్పుడు లేదా ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు అది మీకు ఆధారంగా ఉంటుంది. బిల్లులో బంగారం బరువు, స్వచ్ఛత, ధర, మేకింగ్ ఛార్జీలు, పన్నులు అన్నీ స్పష్టంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు అధికారిక బిల్ తీసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు చాలామంది చేసే మూడవ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే మూడవ తప్పు మేకింగ్ ఛార్జీలను పట్టించుకోకపోవటం. బంగారం ధరతో పాటు మేకింగ్ ఛార్జీలను కూడా చెల్లించవలసి వస్తుంది. మేకింగ్ ఛార్జ్ అంటే నగ తయారీకి తీసుకునే ఖర్చు. ఒకే బరువు ఉన్న 2 నగలకు కూడా మేకింగ్ ఛార్జీలు వేరువేరుగా ఉండవచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందు మేకింగ్ ఛార్జీలు ఎంత ఉన్నాయని అడిగి తెలుసుకోండి. సాధ్యమైనంత వరకు 2-3 షాపులలో పోల్చి తర్వాతనే కొనండి. ఇప్పుడు చాలామంది చేసే 4వ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే 4వ తప్పు మొదట కనిపించిన షాప్లోనే కొనేయటం. చాలామంది మొదట కనిపించిన షాప్లోనే బంగారాన్ని కొనేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. వేరువేరు జ్యువెలరీ షాపులలో మేకింగ్ ఛార్జీలు, ఆఫర్లు, విధానాలు అన్నిటినీ తెలుసుకోవాలి. అందుకే కనీసం 2-3 షాపులలో వివరాలను తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పుడు చాలామంది చేసే 5వ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే 5వ తప్పు క్యారెట్ గురించి తెలుసుకోకపోవటం. 22 క్యారెట్, 24 క్యారెట్, 18 క్యారెట్ అంటే ఏమిటో తెలియకుండా చాలామంది బంగారాన్ని కొనేస్తారు. 24 క్యారెట్ అంటే 99.9% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అదే 22 క్యారెట్ అంటే 91.6% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 24 క్యారెట్ ఎక్కువ స్వచ్ఛమైనది. అది చాలా మృదువుగా ఉంటుంది. అందుకే నగల కోసం ఎక్కువగా 22 క్యారెట్ బంగారాన్ని ఉపయోగిస్తారు. మీ అవసరాన్ని బట్టి సరైన క్యారెట్ని ఎంచుకోండి. ఇప్పుడు చాలామంది చేసే 6వ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే 6వ తప్పు బంగారం ధరని తెలుసుకోకపోవటం. బంగారం ధర ప్రతిరోజు మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ధర పెరగవచ్చు, తగ్గవచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందు బంగారం ధరని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది చేసే 7వ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే 7వ తప్పు నమ్మకమైన షాప్ను ఎంచుకోకపోవటం. ఎక్కువ తగ్గింపు ఇస్తున్నారని వేరువేరు షాపులలో కొనకండి. మంచి పేరున్న విశ్వాసమైన జ్యువెలరీ షాప్లోనే కొనుగోలు చేయండి.
ఇప్పుడు చాలామంది చేసే 8వ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే ఈ తప్పు ఏమిటి అంటే ఆఫర్లను చూసిన వెంటనే కొనేయటం. ఈరోజే ఆఫర్, మేకింగ్ ఛార్జీలు లేవు అంటూ వస్తున్న ఈ ప్రకటనలు చూసి వెంటనే నిర్ణయం తీసేసుకుంటారు. ఆఫర్లు నిజంగా మీకు లాభకరంగా ఉన్నాయా, లేక మరొక చోట ఇంకా మంచి అవకాశం ఉందా అని పరిశీలించండి. ఇప్పుడు చాలామంది చేసే 9వ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే 9వ తప్పు ఏమిటంటే పెట్టుబడి కోసం నగలు కొనటం. పెట్టుబడి కోసం బంగారు నగలు ఎప్పుడూ కొనకూడదు. పెట్టుబడి కోసం మీరు బంగారం పైన కొనాలి అనుకుంటే మీరు ఎప్పుడు బార్లు లేదా నాణ్యాలు మాత్రమే కొనుగోలు చేయండి. ఎందుకంటే నగలల్లో మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. మీ లక్ష్యం పెట్టుబడా లేక ధరించటానికా అన్నది ముందుగా నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు చాలామంది చేసే 10వ తప్పు గురించి తెలుసుకుందాం. చాలామంది చేసే 10వ తప్పు ఏమిటి అంటే సందేహాలను అడక్కపోవటం. బంగారం కొనేటప్పుడు ప్రశ్నలు అడగటానికి ఎప్పుడూ సంకోచించకండి. ఈ ప్రశ్నలు తప్పకుండా అడగండి. ఇది BIS హాల్మార్క్ కలిగిన బంగారమేనా? మేకింగ్ ఛార్జీలు ఎంత? తిరిగి అమ్మితే వచ్చే నిబంధనలు ఏమిటి? మొత్తం బిల్లులో పన్నులు ఎలా లెక్కిస్తారు? సందేహాలను అడగడం వల్ల మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈరోజు వీడియోలో మనం బంగారం కొనేటప్పుడు చాలామంది చేసే 10 ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకున్నాం. ఈ విషయాలు గుర్తుంటే మీరు మరింత జాగ్రత్తగా, తెలివిగా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతిరోజు గోల్డ్, సిల్వర్, ప్లాటినం ధరల కోసం టుడే గోల్డ్ రేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.